రాయలసీమ రాజకీయాల్లో కర్నూలు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ముఖ్యంగా నంద్యాల గడ్డపై రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. ఏడాదిలో 365 రోజులు ఇక్కడ హాట్ పాలిటిక్స్ ఉంటాయి. అలాంటి నంద్యాల గడ్డపై ఇప్పుడు యువ నాయకత్వం రాజకీయ ప్రత్యర్థులపై మాటల కత్తులు దూస్తోంది. ముఖ్యంగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే శిల్పా రవీంద్రకిషోర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేయకున్న భగ్గుమంటోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. మాటల తూటాలు పేలుతున్న సమయంలోనే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీతో మరో వైసీపీ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారని బాంబ్ పేల్చారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి చూపు తెలుగుదేశం పార్టీ వైపు ఉందని వ్యాఖ్యానించారు. అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి టీడీపీ నాయకులతో టచ్లో ఉన్నారని తనకు తెలిసిందన్నారు. టీడీపీలో చేరేందుకు ఎమ్మెల్యే శిల్పా రవి రంగం సిద్ధం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అఖిలప్రియ చేసిన పార్టీ మార్పు కామెంట్స్పై ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాను మారడం ఏంటని ప్రశ్నించారు. తాను ఎప్పటికీ జగన్ వెంటే నడుస్తానని స్పష్టం చేశారు. తాను టీడీపీలో చేరడం అంటే జగన్ను లోకేష్ ఎమ్మెల్సీ పదవి అడిగినట్టు ఉంటుందని వ్యాఖ్యానించారు. కోటంరెడ్డిని చూపి తనపై బురద జల్లే రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలప్రియ మాటలు చంద్రబాబు మార్క్ ట్రిక్స్ అని ఆరోపించారు. నా బాస్ జగన్, ఆయనతోనే ఉంటానని స్పష్టం చేశారు. ఆడపిల్లపై కాలు దువ్వే స్థాయికి ఇంకా దిగజారలేదని వ్యాఖ్యానించారు. అటు అవినీతిపైన ఆ ఇద్దరి మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఈ నెల 4న ఎమ్మెల్యే శిల్పా రవి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. తాను చేసిన అక్రమాలను ఎమ్మెల్యే శిల్పా రవి కూడా బయట పెట్టాలని సవాల్ విసిరారు. ఈ నెల 4న నంద్యాలలోని గాంధీ చౌక్ దగ్గరికి ఎమ్మెల్యే అక్రమాల చిట్టా తీసుకొస్తానని అఖిలప్రియ చెప్పారు. తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ ఎమ్మెల్యే శిల్పా రవి చేస్తున్న ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. లేకపోతే తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, మా ముఖ్యమంత్రి గారు 175కి 175 సీట్లు మేము కైవసం చేసుకోబోతున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అంటే వైనాట్ 175, 175కి 175 మేము గెలబోతున్నాం. ఈ సందర్భంగా ఏం జరిగిందంటే, నారా లోకేష్ పాపం నాకు ఎక్కడా సీట్ లేదు కదా, నేను ఎమ్మెల్యే కూడా కాను కదా, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడండి, నాకు కనీసం ఎమ్మెల్సీనో లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పిమని చెప్పి ఆయన అడిగితే నేను వెళ్ళేసి తెలుగుదేశం వాళ్ళతో టచ్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడానికి పూనుకున్నాను. లోకేష్ గారిని చైర్మన్ చేద్దామని, ఇంకెవరైనా ఉంటే కూడా చెప్పండి, తెలుగుదేశం వాళ్ళకు కూడా పదవులు ఇప్పిస్తాం. లోకేష్ మీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. లేకపోతే ఈరోజు వాళ్ళకి మాట్లాడడానికి ఏం దొరకడంలా, ఏదో ఒకటి మాట్లాడాలి, ఎవడో ఒకటి మీద బుడత చల్లాలి, బట్ట కాల్చి మొహం మీద పడేస్తే వాళ్ళు మసి దుడుచుకుంటూ కూర్చుంటారులే అని చెప్పేసి ఈరోజు ఏదో ఒకటి. ఎందుకంటే ఏదో నిన్నగాక మొన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడినారు కాబట్టి ఇదే సమయంలో వీళ్ళ మీద కూడా ఒక బురద జల్లేస్తే ఒక పని అయిపోతుంది. ఒకటి, మా కుటుంబం వరకు మేము మళ్ళీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మా ఇంటిగ్రిటీ ఏందనేది మా కుటుంబం